లేదు ఏంటి అని అందరి ముందు కోప్పడుతుంది. కోప్పడితే ఆ పిల్లలకి సిగ్గవుతుంది. పక్క వాళ్ళ ముందు అందరి ముందు తిట్టేసరికి వాళ్ళు ఇంటికి వెళ్ళేసి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి చెప్తారన్నట్టు ఇలా జరిగిందని. ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ ఒళ్ళోకి తీసుకొని, మీ టీచర్ గారు నీకు చెప్పారు కదా నాన్న, ఫస్ట్ చేయమన్నారు చెప్పారన్నావు, తర్వాత క్లాస్లోనే చేయమన్నా చెప్పారు, నువ్వు చేయలేదు, అది నీదే తప్పు కదా అని వాళ్ళ అమ్మ ప్రేమగా దగ్గరకు తీసుకొని హోంవర్క్ చేపించింది. నెక్స్ట్ డే తీసుకెళ్ళి ఆ పిల్లలు సబ్మిట్ చేశారు. సో ఇలా క్రమంగా పిల్లలకి వాళ్ళ అమ్మ మంచి అలవాట్లు నేర్పడం మొదలుపెట్టింది అన్నట్టు. అందువల్ల పిల్లల్లో పాజిటివ్ థింకింగ్ వచ్చేసింది. లేదంటే మీ టీచర్ నిన్ను కొడుతుందా అని రివర్స్లో పిల్లలకి ఇలా ఒక్క వర్డ్ వాళ్ళను నెగటివ్గా చెప్పినా కూడా అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది చిన్నప్పుడు పిల్లలను టీచర్లు కొట్టడానికి, ఇప్పుడు కూడా కొట్టడానికి భయపడుతున్నారు.